డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ సెషన్లో డేటాబేస్ అంటే ఏమిటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏమిటి, అడ్వాంటేజ్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ కంపారిజన్స్ బిట్వీన్ ఫైల్ సిస్టమ్ అండ్ డేటాబేస్ సిస్టమ్, వీటి గురించి మనం డిస్కస్ చేసాము. ఈరోజు సెషన్లో ఎస్క్యూఎల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ మీన్స్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఇదే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఇది ఒక క్వెరీ లాంగ్వేజ్. ఈ క్వెరీ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మనము డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఈ క్వెరీ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాము. ఏంటి డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నట్లయితే టేబుల్స్, వ్యూస్, ఇండెక్సెస్, క్లస్టర్స్, వీటన్నిటిని కూడా డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ అని అంటాము. టేబుల్స్, వ్యూస్, ఇండెక్సెస్, క్లస్టర్స్, వీటన్నిటిని కూడా డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ ఆబ్జెక్ట్స్ మీద మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ని ఈ ఎస్క్యూఎల్ని ఉపయోగించుకొని పర్ఫామ్ చేస్తుంటాము. ఈ ఆపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డేటాబేస్. డేటాబేస్ యొక్క అతి ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏంటంటే టేబుల్స్. ఈ టేబుల్స్ అనేది ఎందుకు వాడాలి అంటే, ఆల్రెడీ మనకు తెలుసు డేటాబేస్ అనేది ఏంటంటే టు స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ డేటా. డేటాబేస్ అనేది టు స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ డేటా. ఈ డేటా అనేది డేటాబేస్లో ఏ విధంగా స్టోర్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. క్లియర్? డేటాబేస్ ఈజ్ టు స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ డేటా. ద డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. అది అందుకనే ఇక్కడ టేబుల్ అనేది ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డేటాబేస్. ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ని ఉపయోగించుకొని ఈ ఆబ్జెక్ట్ని ఈ ఆబ్జెక్ట్ని ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామంటే, ఈ టేబుల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. అలానే ఈ టేబుల్ ఆబ్జెక్ట్ కావాలంటే డ్రాప్ చేసుకోవచ్చు. కావాలనుకున్నట్లయితే ఈ టేబుల్ ఆబ్జెక్ట్లో మనకు కావాల్సినటువంటి డేటాని ఆ టేబుల్స్లో స్టోర్ చేసుకుంటాము. ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటిని పర్ఫామ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎస్క్యూఎల్ని ఉపయోగించి పర్ఫామ్ చేస్తాం. అలానే వ్యూస్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డేటాబేస్. ఈ వ్యూస్ని కూడా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డ్రాప్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఎస్క్యూఎల్ని ఉపయోగించి మనం పర్ఫామ్ చేస్తాము. సరే, ఇక్కడ ఎస్క్యూఎల్ సంగతికి వచ్చినట్లయితే ఆల్రెడీ చెప్పాను డేటాబేస్ అంటే ఏమిటి అన్నట్లయితే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పొచ్చు. డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అని మనం చెప్పొచ్చు. సో ఈ టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామన్నట్లయితే ఎస్క్యూఎల్ని ఉపయోగించుకొని క్రియేట్ చేస్తున్నామని చెప్పాను. ఎస్క్యూఎల్ అంటే ఒక క్వెరీ లాంగ్వేజ్. ఓకే, ఈ క్వెరీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఏ 5 లాంగ్వేజెస్. ఎస్క్యూఎల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ 5 లాంగ్వేజెస్. ఏంటి అవి అనుకున్నట్లయితే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా రిట్రైవల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా రిట్రైవల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజెస్. The combination of 5 languages is called a SQL అని చెప్పొచ్చు. ఈ ఎస్క్యూఎల్ని ఉపయోగించుకొని మనం డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ మీద ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం ఇక్కడ చూడండి. ఫస్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఏమిటి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అన్నట్లయితే, ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనకి మెయిన్గా 5 కమాండ్స్ ఎక్కువగా ఉంటాయి. 5 కమాండ్స్ ఉంటాయి. ఒకటి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కింద వచ్చిన కమాండ్స్ ఏంటంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. ఇక్కడ క్రియేట్ అంటున్నాం. ఈ క్రియేట్ కమాండ్ ఎందుకు వాడుకుంటాము అంటే, క్రియేట్ కమాండ్ అనేది టు క్రియేట్ ద టేబుల్ ఆబ్జెక్ట్, లేదా టు క్రియేట్ ద వ్యూ ఆబ్జెక్ట్, లేదా టు క్రియేట్ ద ఇండెక్స్ ఆబ్జెక్ట్, లేదా టు క్రియేట్ ద క్లస్టర్ ఆబ్జెక్ట్స్. ఇలాంటి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క క్రియేట్ అనే కమాండ్ వాడుకుంటాము. దేని కింద సంబంధించిందంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. అలానే ఆల్టర్ అంటే మాడిఫికేషన్స్. అంటే ఆ టేబుల్ని క్రియేట్ చేశాను, ఆ టేబుల్ ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలనుకున్నట్లయితే మనం ఈ ఆల్టర్ అనే కమాండ్ వాడుకోవాలి. తర్వాత డ్రాప్ అనే కమాండ్. ఈ డ్రాప్ అనే కమాండ్ ఎందుకు వాడుకుంటామంటే, మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయాలంటే, లేదా డిలీట్ చేయాలనుకున్నట్లయితే, రిమూవ్ చేయాలనుకున్నట్లయితే మనం ఈ డ్రాప్ అనే కమాండ్ వాడుకుంటాము. సపోజ్ టేబుల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఆ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలనుకున్నట్లయితే మనం ఈ డ్రాప్ అనే కమాండ్ని ఉపయోగించుకొని మనం ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసేయచ్చు. అలానే ట్రంకేట్ కూడా నథింగ్ బట్ డ్రాప్ అని చెప్పొచ్చు. తర్వాత
ఒకవేళ సపోజ్ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్కి ఆల్రెడీ నేమ్ ఉంది. ఇప్పుడు నేను ఒక న్యూ నేమ్తో మాడిఫై చేయాలనుకుంటున్నాను. ఆ టేబుల్ నేమ్ని నేమ్ని మాడిఫై చేయాలనుకున్నాను, న్యూ నేమ్తో ఓవర్ రైట్ చేయాలనుకున్నట్లయితే ఈ యొక్క రీనేమ్ అనే కమాండ్ని వాడుకొని ఆ టేబుల్ యొక్క నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డేటా డెఫినేషన్ కిందకి వస్తాయి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కింద ఏం వస్తాయంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. ఈ యొక్క టేబుల్ ఆబ్జెక్టే కాదు, ఈ డిటిఎల్ అనేది టేబుల్ ఆబ్జెక్ట్ ఒక్కడానికి కాదు, వ్యూ షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇండెక్సెస్ చేసుకోవచ్చు, క్లస్టర్స్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ ఎటువంటి ఆపరేషన్స్ అయినా ఆబ్జెక్ట్స్ మీద ఈ డిటిఎల్ లాంగ్వేజ్ ఉపయోగించి పర్ఫామ్ చేయొచ్చు. తర్వాత డిఎంఎల్ అంటే డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్. ఈ డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ కింద వచ్చే కమాండ్స్ ఏంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే కమాండ్స్ ఏంటట్లయితే మనం ఆల్రెడీ చెప్పాను. ఒక ప్రీవియస్గా టేబుల్ నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే ఆ టేబుల్లో ఫీల్డ్స్ నేమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ డేటా అంటే ఆ టేబుల్స్లో డేటా పెట్టాలి అన్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మనం ఆ టేబుల్స్లో డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక టేబుల్ని క్రియేట్ చేశాను, ఆ టేబుల్ స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేసాను అనుకున్నట్లయితే ఆ స్టూడెంట్ టేబుల్లో డీటెయిల్స్ డేటా పెట్టాలి అంటే మనం ఖచ్చితంగా ఈ డిఎంఎల్ లాంగ్వేజ్ని ఉపయోగించుకోవాలి. అంటే ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించుకొని ఆ టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాము. అలానే ఆ టేబుల్లో అటువంటి డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా మాడిఫికేషన్ ఆ టేబుల్లో డేటాని మాడిఫికేషన్ చేయాలనుకున్నట్లయితే మనము ఈ యొక్క అప్డేట్ కమాండ్ వాడుకొని ఆ టేబుల్లో డేటాని మానిపులేట్ చేసుకోవచ్చు, మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత డిలీట్ అనే కమాండ్, ఈ డిలీట్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేసేయచ్చు. తర్వాత డిఆర్ఎల్ డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. ఈ డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అంటే ఆల్రెడీ టేబుల్లో డేటా అనేది స్టోర్ అయిపోతుంది. టేబుల్లో డేటా స్టోర్ అయిన తర్వాత ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకున్నట్లయితే చేసుకోవాలనుకుంటే మనం డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని మనము ఆ టేబుల్లో స్టోర్ అయిన డేటాని మనం వ్యూ చేయొచ్చు. తర్వాత TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ దీని కింద వచ్చేసరికి కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కిందకు వచ్చేసరికి కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఈ కమాండ్స్ని ఉపయోగించుకొని మనము ఈ డేటాబేస్ యొక్క టేబుల్స్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు. తర్వాత DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కిందకు వచ్చేసరికి గ్రాంట్, రివోక్ ఈ కమాండ్స్ని వస్తాయి. కానీ ఎస్పెషల్గా మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఎక్కువగా DDL గురించి, DML గురించి, DRL గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ TCL అండ్ DCL గురించి మనం నెక్స్ట్ సెషన్స్లో మనం డిస్కస్ చేయబోతాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ DDL కమాండ్స్ని ఏ విధంగా వాడుకోవాలి, ఈ DML కమాండ్స్ని ఏ విధంగా వాడుకోవాలి, అలానే DRL కమాండ్ని ఏ విధంగా వాడుకోవాలని మనం తెలుసుకోవాలి. లెట్స్ కమ్ టు ద పాయింట్. సో DDL ఆల్రెడీ చెప్పాను. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తాము అంటే డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము. డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, కావాలంటే డ్రాప్ చేసుకోవచ్చు, లేదా రీనేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఏం చెప్పాను, టేబుల్ని ఎందుకు వాడుకోవాలి డేటాబేస్ ఆబ్జెక్ట్గా? టేబుల్ అనేది ఎందుకంటే డేటాబేస్ అనేది టు మెయింటైన్ ద డేటా ఆర్ టు స్టోర్ ద డేటాని స్టోర్ చేసుకుంటుంది. డేటాబేస్ అనేది టు స్టోర్ ద డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను. ఈ స్టూడెంట్ టేబుల్ అని మామూలుగా ఎట్లా రాసుకుంటున్నాను చూడండి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్, స్టూడెంట్ ఫీ, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్ అని చెప్పి స్టూడెంట్ ఐడీస్, వాళ్ళ యొక్క నేమ్స్ని, వాళ్ళ యొక్క బ్రాంచెస్ని, వాళ్ళ యొక్క వాళ్ళ ఫీజెస్ గురించి, తర్వాత డేట్ ఆఫ్ జాయిన్ వాటి గురించి రాసుకున్నాను. బాగానే ఉంది. అదే లైబ్రరీ టేబుల్ తీసుకున్నాను. తర్వాత లైబ్రరీ టేబుల్ తీసుకున్నట్లయితే లైబ్రరీ ఐడి, బ్రాంచ్ నేమ్, బుక్స్ టేకెన్, డేట్ ఆఫ్ టేకెన్ బుక్స్, ఒక ఐడి, డేటా. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏ విధంగా టేబుల్స్ అయితే ఉన్నాయో డేటాబేస్లో ఆ విధంగానే మనం ఎంటర్ చేసేటువంటి ఈ డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది.
ఖచ్చితంగా ఆ డేటాబేస్లో డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. చూడండి, స్టూడెంట్ టేబుల్ ఏ విధంగా ఉందో, లైబ్రరీ టేబుల్ ఏ విధంగా ఉందో, డేటాబేస్లో కూడా సేమ్ వే అదే విధంగా ఆ టేబుల్స్ క్రియేట్ అవుతాయి. ఆ టేబుల్స్లో డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక డేటాబేస్ తీసుకున్నాము. ఆ డేటాబేస్లో టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్స్ క్రియేట్ అయిన టేబుల్స్లో ఏ విధంగా డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వీటిని ఏమంటే హెడర్స్ అంటారు, టేబుల్ హెడర్స్ అని అంటారు, లేదా వీటిని కాలమ్స్ అని, వీటిని కాలమ్స్ అని లేదా ఫీల్డ్స్ అని అంటారు, వీటిని రోస్ అని అంటారు, దీన్ని కాలం అని అంటారు లేదా ఫీల్డ్ అని అంటారు. దీన్ని రో అని అంటారు లేదా రికార్డ్ అని అంటారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక ఐడెంటిటీ, ఒక మినిమం ఐడియా వచ్చి ఉండాలి ఈ పాటికి. ఏంటి డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఈ డిడిఎంఎల్ ఈ యొక్క డిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని, ఇప్పుడు ఈ డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని మనం ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము. అలాగనే డిఎంఎల్ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మనము ఆ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాము, అప్డేట్ చేస్తాము, డిలీట్ చేస్తాము. ఇవన్నీ ఆపరేషన్స్ ఇప్పుడు మనం పర్ఫామ్ చేస్తున్నాము. లెట్స్ గోయింగ్ టు ద SQL. Yes, starts. This is the SQL. ఇది Oracle 10G అండి. ఇది Oracle 10G. ఈ Oracle 10Gలో నేను పర్ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రన్ SQL కమాండ్ లైన్. ఇది ఒక SQL కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. దిస్ ఇస్ ద SQL కమాండ్ లైన్ ప్రాంప్ట్. ఈ యొక్క ప్రాంప్ట్ మనం వాడుకొని దాస్ కమాండ్స్ లానే ఉంటాయండి, అంతా సేమ్ దాస్ కమాండ్స్ లానే ఉంటాయి. ఈ SQLని ఉపయోగించుకొని మనం డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ చూడండి, SQL సపోజ్ ఇప్పుడు SQL మనం కనెక్ట్ చేసుకోవాలి, మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. యాక్చువల్గా మనం డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. CONN అంటే కనెక్షన్ అని, తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఈ యొక్క డేటాబేస్ అనేది మనం కనెక్ట్ అవుతాం. SQL అనేది డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. SYSTEM సిస్టమ్, దెన్ ఇట్ విల్ బి ఆస్క్ యూ పాస్వర్డ్. చూసారా, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కరెక్ట్ అయింది కాబట్టి ఈ SQL అనేది డేటాబేస్తో కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు డేటాబేస్ అనేది ఉంది మనకి. ఇప్పుడు డేటాబేస్ అంటే ఏం చెప్పాను, డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పాను. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను, టేబుల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డేటాబేస్. డేటాబేస్లో ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ అంట. ఎందుకు ఈ ఆబ్జెక్ట్ అనేది అంటే, ఈ టేబుల్ అనే ఆబ్జెక్ట్ లేకుండా డేటాబేస్ అనేది ఉండదు. టేబుల్ ఆబ్జెక్ట్ లేకుండా మనం ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయలేము, అంతే. ఎందుకంటే అటువంటి ఇంపార్టెంట్. డేటాబేస్ అంటే ఏంది, డేటాబేస్ టు స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ డేటా. ద డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో డేటా స్టోర్ అవుతుంది. ఇప్పుడు అందుకే మనం ఏం చేయాలి, ఈ విధంగా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. టేబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ టేబుల్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. CRA ఫస్ట్ DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని క్రియేట్ అనే కమాండ్ను వాడి నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, CREATE క్రియేట్ టేబుల్ నేమ్ STUDENT స్టూడెంట్. చూడండి, సేమ్ క్రియేట్ అనే కమాండ్ ఆల్రెడీ మనం చూసాం DDL డెఫినేషన్ లాంగ్వేజ్లో. క్రియేట్ తర్వాత టేబుల్ నేమ్, మనం క్రియేట్ చేసిన టేబుల్ కాబట్టి టేబుల్. అదే మనం వ్యూస్ క్రియేట్ చేస్తే క్రియేట్ వ్యూ అని రాస్తాము, తర్వాత వ్యూ నేమ్ రాస్తాం. ఇక్కడ ఏంటంటే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ టేబుల్ నేమ్. తర్వాత SID స్టూడెంట్ ID, NU MB ఇయర్ నెంబర్. ఇక్కడ యాక్చువల్లీ SID అంటే ఫీల్డ్ నేమ్ చూసాము. ఇక్కడ SID అంటే ఏంది, ఫీల్డ్ నేమ్స్. SID బ్రాంచ్ నేమ్, చూడండి SID స్టూడెంట్ ID స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ID స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్, స్టూడెంట్ ఫీ, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్. ఇవన్నీ ఏంటి అన్నట్లయితే టేబుల్ యొక్క హెడర్స్.
లేదా ఫీల్డ్ నేమ్స్ అని అంటారు. వీటిని ఫీల్డ్ నేమ్స్ అని అంటారు, కాలం నేమ్స్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా సేమ్ ఎల్ఐడి, లైబ్రరీ ఐడి, బ్రాంచ్ నేమ్, బుక్ డేట్ ఆఫ్ టేకెన్స్, వీటన్నిటిని కూడా హెడర్స్ అని అంటారు, లేదా టేబుల్ యొక్క కాలమ్స్ అని వాడుకోవచ్చు, లేదా ఫీల్డ్స్ అని కూడా, టేబుల్ ఫీల్డ్స్ అని కూడా అంటాము. సో ఇప్పుడు వాటిని క్రియేట్ చేస్తున్నాను. ఎస్ఐడి, నెక్స్ట్ ఎస్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్, తర్వాత క్యారెక్టర్. ఇక్కడ నెంబర్ అంటే ఏంది, క్యారెక్టర్ అంటే ఏంది, వీటిని ఏమంటారంటే డేటా టైప్ అంటారు. అంటే ఫీల్డ్ నేమ్ రావాలి, ఫీల్డ్ నేమ్ తర్వాత మనము ఆ ఫీల్డ్లో ఎలాంటి డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాం, ఎలాంటి డేటాను ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ స్టూడెంట్ ఐడి అన్న, స్టూడెంట్ ఐడి అంటే ఏముంటుంది, స్టూడెంట్ ఐడి అనేది ఎప్పుడు కూడా ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అలా అని చెప్పి క్యారెక్టర్ని పెడతామా, పెట్టలేం కదా. అలానే స్టూడెంట్ నేమ్ అంటున్నా, స్టూడెంట్ నేమ్ ఎప్పుడు ఏముంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. అలాగే నెంబర్లు ఉంటాయా, సపోజ్ పలానా పేరు స్టూడెంట్ నేమ్ రవి అంటాం, లేదా వేణు అంటాం, అంతేగాని పలానా 1, 2 అని అంటామా, అనలేం కదా. స్టూడెంట్ నేమ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్ ఉంటుంది. స్టూడెంట్ ఐడి ఎప్పుడు కూడా నెంబర్స్ ఉంటాయి. అందుకే వీటిని ఏమంటారంటే డేటా టైప్స్ అంటారు. నేమ్, క్యారెక్టర్స్, అలానే varchar, డేట్, ఓకే, నెంబర్స్, క్యారెక్టర్స్, varchar, డేట్, లాంగ్, వీటన్నిటిని కూడా ఏమంటారంటే డేటా టైప్స్ అంటారు. డేటా టైప్స్ అనేది ఏంటంటే, ఈ డేటా టైప్స్ అనేవి వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్లో ఎలాంటి డేటా ఇన్సర్ట్ చేయాలని చెప్పడం కోసమే మనము ఈ యొక్క డేటా టైప్ని వాడుకుంటున్నాము. ఇక తర్వాత చూడండి, స్టూడెంట్ ఐడి అని చెప్పా, తర్వాత నెంబర్ ఇస్తున్నా డేటా టైపు, తర్వాత దాని యొక్క సైజ్ ఇస్తున్నా, అంటే ఎంత సైజ్, ఎంత లెంత్ ఒక వాల్యూ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము అని. సపోజ్ ఇక్కడ నేను 4 ఇచ్చాను, ఓకే, స్టూడెంట్ ఐడి, నెంబర్, తర్వాత సైజు, తర్వాత స్టూడెంట్ నేమ్, క్యారెక్టర్స్ 20 అంట. అంటే సపోజ్ 20 క్యారెక్టర్స్. సపోజ్ ఇప్పుడు శ్రీరామ్ అంటే SRINAME, శ్రీరామ్. మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి, మొత్తం 6 క్యారెక్టర్స్ వచ్చాయి. అంటే ఇది 20 క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తుంది. అలానే చాలా పెద్ద పేర్లు ఉండొచ్చు, శ్రీరామ్ పైడిపల్ల, లేదా వెంకటాచలం, అలాంటి పేరు చాలా ఉంటాయి, పెద్ద లాంగ్ నేమ్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు సైజ్ పెంచుకోవాలి. అంటే ఫీల్డ్ నేము, డేటా టైపు, దాని యొక్క సైజు. డేటా టైప్స్ అనేది ఎందుకు, ఆ ఫీల్డ్లో ఎలాంటి డేటా పెట్టాలి అని చెప్పడం కోసమే ఈ యొక్క డేటా టైప్స్ వాడుకుంటున్నాము. సో మనకి ఇలాంటి డేటా టైప్స్ చాలా ఉన్నాయి. ఏమున్నాయి, నంబరు, క్యారెక్టర్, varchar, లాంగ్, డేట్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. సో వాటిలో మనం అన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కొన్నిటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి ఫ్యూచర్ క్లాసెస్లో మనకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం చేస్తుంది సింపుల్, ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. ఆ టేబుల్లో ఉన్నటువంటి డేటా టైప్స్, అంటే ఎలాంటి డేటాను స్టోర్ చేయాలో ముందుగానే మనం డేటా టైప్ని కూడా మెన్షన్ చేసుకుంటున్నాము. తర్వాత స్టూడెంట్ ఫీ, నెంబర్, ఇక్కడ చూడండి, నెంబర్ ఆల్రెడీ తెలుసు, నెంబర్స్ ఎంటర్ చేయడం కోసం మనం ఇక్కడ వాడుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ని ఇక్కడ 10 ఉంది సరే, ఈ 10ని ఏమంటారు అంటే ప్రిసిషన్ అంటాము. తర్వాత 2 దాన్ని ఏమంటారు అంటే స్కేల్ అని అంటారు. డెసిమల్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం కోసం వాడుకుంటాము. నెక్స్ట్ అంటే ఫీ అని ఇస్తున్నాము. ఫీ అంటే ఏంది, ఒక అమౌంట్ 10,000 అంటే 10,000.00 అలాగా, అంటే వాల్యూస్ని పాయింట్స్ ఇండికేట్ చేయడం కోసం వాడుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, అలానే క్రియేట్ చేశాను. టేబుల్ ఉందో నేమ్, బ్రాంచ్, ఫీజ్, డేట్ ఆఫ్ జాయిన్. తర్వాత బ్రాంచ్ రావాలి, డేట్ ఆఫ్ జాయిన్ వస్తుంది చూడండి. నెక్స్ట్ బ్రాంచ్, వేరే NCH, బ్రాంచ్ వచ్చి varchar తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఒక డేటా టైప్ varchar ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేటా టైప్. ఇక్కడ మీకు చూడండి, నెంబర్స్ అంటే నెంబర్ డేటా టైప్ అంటే స్టూడెంట్ ఐడి నెంబర్ అని చెప్పి, అంటే ఏంది, స్టూడెంట్ ఐడి నెంబర్ అనే డేటా టైపు నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, క్యారెక్టర్స్ తీసుకోదు. అలానే క్యారెక్టర్ డేటా టైప్ చూడండి, ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఏంది, క్యారెక్టర్ మాత్రమే ఇండికేట్ చేసుకుంటుంది. అలానే వీటిలో ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ అలా తీసుకోవద్దు అట్లాగా. తర్వాత స్టూడెంట్ నెంబర్ అంటున్నాను. ఇక్కడ చూడండి, నెంబర్ అంటే ఇంటీజర్స్ మాత్రమే తీసుకుంటుంది. అలానే దీని ప్లస్ ఇంకేదన్నా సపోజ్ నేమ్ రాస్తే తీసుకుంటుందా, తీసుకోదు. అలానే స్టూడెంట్
బ్రాంచ్ వచ్చి varchar అంటున్నాం. varchar అన్నట్లయితే ఇక varchar డేటా టైప్ అనేది ఏంది అంటే ఇది ఆల్ఫా న్యూమరిక్స్, అంటే నంబర్స్ తీసుకుంటుంది, నేమ్ తీసుకుంటుంది, ఏదైనా తీసుకుంటుంది. varchar అనేది ఆల్ఫా న్యూమరిక్ డేటా టైప్. ఇది ఎటువంటి డేటా టైప్ అయినా తీసుకుంటుంది, ఇలాంటి వాల్యూస్ అని తీసుకుంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్, వాడు ఎప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యాడో డేట్ ఆఫ్ జాయిన్ అంటే డేట్ అని రాసుకుంటాను. డేట్ డేటా టైప్, దీన్ని డేట్ డేటా టైప్ అని అంటారు. డేట్ అనేది డేటా టైప్. ఇది క్లియర్? ఇప్పుడు చూడండి ఒకసారి ఏమి రాసుకున్నాము మనం. ఒక స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయ్యాక సేమ్ ఇక్కడ ఉన్నదే స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్ యొక్క హెడర్స్ని క్రియేట్ చేశాను. తర్వాత డేటానే మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. చూడండి స్టూడెంట్ ఐడి, దానికి కావాల్సినటువంటి డేటా టైప్, ఆ ఫీల్డ్లో ఎలాంటి వాల్యూస్ ఉంచుకోవాలో దాన్ని డేటా టైప్ అంటాం. అంటే స్టూడెంట్ ఐడి డేటా టైపు, దాని యొక్క సైజు. తర్వాత స్టూడెంట్ నేమ్ డేటా టైపు, దాని యొక్క సైజు. తర్వాత స్టూడెంట్ ఫీ, దాని యొక్క డేటా టైపు, దాని యొక్క డేటా. తర్వాత సైజు. తర్వాత స్టూడెంట్ బ్రాంచ్, దాని యొక్క డేటా టైపు, సైజు. అలానే స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్, ఎప్పుడు జాయిన్ అవుతాడో దాని యొక్క డేటా టైప్ వచ్చి డేట్, కాబట్టి డేట్ అనే డేటా టైప్ని వాడుకుంటాను. తర్వాత ఖచ్చితంగా సెమీకోలన్, ఎంటర్. చూడండి టేబుల్ ఈజ్ క్రియేటెడ్. టేబుల్ క్రియేటెడ్ అంటే డేటాబేస్లో ఆ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. కావాలంటే మీకు డౌట్ వస్తున్నట్లయితే ఆ టేబుల్ అనేది ఎగ్జిస్ట్, ఆ టేబుల్ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇంకొక కమాండ్ వాడుకోవచ్చు. అదేంటంటే డిస్క్రిప్షన్, DESC, టేబుల్ నేమ్ STUDENT, స్టూడెంట్. చూడండి ఈ కమాండ్ వాడినట్లయితే మనకి ఈ యొక్క స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయిందో తెలిసిపోతుంది. స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ నేమ్స్, దాని యొక్క డేటా టైప్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. క్లియర్? అలాగే ఇప్పుడు మనము ఇంకొక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా నేను టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయలేదు, ముందు టేబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక టేబుల్ ఎలా ఉందో చూడండి. ఇంకో టేబుల్ ఏముంది, ఇంకో టేబుల్ వచ్చేసరికి లైబ్రరీ టేబుల్. లైబ్రరీ టేబుల్ దీంట్లో ఏముంటుంది, లైబ్రరీ టేబుల్ యొక్క లైబ్రరీ ఐడి ఉంటుంది. తర్వాత బ్రాంచ్ నేమ్ ఉంటుంది. తర్వాత బుక్స్ డేట్ ఆఫ్ టేకెన్, బుక్స్ అనేవి ఏ రోజు తీసుకున్నారో ఆ యొక్క డేట్ ఉంటుంది. అంటే లైబ్రరీ టేబుల్లో ఏముంటుంది, లైబ్రరీ ఐడి, బుక్ నేమ్స్, లైబ్రరీ ఐడి, బుక్స్ నేమ్స్, అలానే డేట్ ఆఫ్ టేకెన్, బుక్స్ తీసుకున్న డేటు. ఆ రెండు కూడా, ఆ మూడు డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు లైబ్రరీ టేబుల్ క్రియేట్ చేయాలి. సేమ్ థింగ్ మనం క్రియేట్ చేస్తుంది ఏంది, టేబుల్స్నా లేదా వ్యూస్నా లేదా ఇండెక్స్నా లేదా క్లస్టర్స్నా. సో మనం క్రియేట్ చేసిన టేబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి టేబుల్ ఆబ్జెక్ట్ వాడుకోవాలి. అంటే కమాండ్ వచ్చి క్రియేట్, CREATE, క్రియేట్. తర్వాత క్రియేట్ చేస్తుంది ఏంది, టేబులే కదా, TABLE, టేబుల్. తర్వాత ఏంది, ఆ టేబుల్ నేమ్ ఏంది, లైబ్రరీ టేబుల్, LIBRARY, లైబ్రరీ టేబుల్. తర్వాత ఏంటి దాంట్లో LID, లైబ్రరీ ఐడి. దాని యొక్క తర్వాత ఏంది ఉండాలి, లైబ్రరీ అంటే ఖచ్చితంగా డేటా టైప్ ఉండాలి. ఎందుకు, లైబ్రరీ ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్లో ఎలాంటి డేటా స్టోర్ చేసుకోవాలి, నెంబర్ కాబట్టి నెంబర్ వాడుకుంటాం, NUMBR, నెంబర్. దాని యొక్క సైజు మన ఇష్టం 2. తర్వాత ఏంది, బుక్స్ నేమ్స్ రావాలి, బుక్ నేమ్స్ కాబట్టి బుక్ నేమ్స్. డేటా టైప్ అనేది రాసుకుంటున్నాం బుక్ నేమ్స్కి. బుక్ నేమ్స్ అనేది మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. సో కావాలనుకుంటే ఇక్కడ varchar తీసుకుందాం అంటే varchar, లేదా క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం తీసుకోవాలనుకుంటా అంటే varchar తీసుకుంటున్నా. varchar ఈక్వల్ 10. మీకు ఆల్రెడీ తెలుసండి varchar డేటా టైప్ అని. varchar అనేది ఒక డేటా టైప్. అలానే చెప్పాను బుక్స్ టేకెన్ అంటే బుక్స్ డేట్ ఆఫ్ టేకెన్, బుక్స్ ఏ రోజు తీసుకున్నామో ఆ యొక్క డేట్ కావాలంట. సో బుక్స్ డేట్ ఆఫ్ టేకెన్, డేటా టైప్ వచ్చి డేటా టైప్. చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, క్రియేట్ టేబుల్ లైబ్రరీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి లైబ్రరీ క్రియేట్ టేబుల్ లైబ్రరీ. దాని యొక్క ఏమేమి కావాలి, ఆ టేబుల్ ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, లైబ్రరీ ఐడి ఉండాలి,
తర్వాత బుక్స్ నేమ్స్ ఉండాలి, తర్వాత బుక్ డేట్ ఆఫ్ టేకెన్స్, బుక్ ఇప్పుడు తీసుకున్న ఆ డేట్ ఉండాలి. సో ఆ యొక్క ఫీల్డ్స్ అనేవి ఉండాలి. అందుకే రాస్తున్నాను, మనం క్రియేట్ చేసిన టేబుల్ కాబట్టి క్రియేట్ టేబుల్ నేమ్. మనం క్రియేట్ చేసిన టేబుల్ కాబట్టి క్రియేట్ టేబుల్ నేమ్. తర్వాత ఆ టేబుల్ ఏమేమి ఫీల్డ్స్ ఉండాలనుకుంటున్నాము, లైబ్రరీ ఐడి కావాలనుకుంటున్నాం కాబట్టి లైబ్రరీ ఐడి. ఆ ఐడి ఇప్పుడు ఏముంటుంది, నెంబర్ కాబట్టి నెంబర్ డేటా టైపు, దాని యొక్క సైజు. తర్వాత ఏమేమి బుక్స్ తీసుకున్న బుక్ నేమ్స్ అనే ఫీల్డ్ తీసుకున్నా, అంటే ఏమేమి బుక్స్ తీసుకున్నా ఆ బుక్ నేమ్స్. తర్వాత వేర్ కేర్ అనేది ఒక డేటా టైప్. ఇది కూడా ఈ యొక్క డేటా అయితే ఇదేంది నాన్ న్యూమరిక్ డేటా టైపు. ఇదేంటంటే ఆల్ఫా న్యూమరిక్ డేటా టైపు. వేర్ కేర్ అనేది ఆల్ఫా న్యూమరిక్ డేటా టైప్. అంటే ఏంది, ఆల్ఫాబెటిక్స్ స్టోర్ చేసుకుంటుంది, క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుంటుంది, నంబర్స్ని స్టోర్ చేసుకుంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేసుకుంది ఈ డేటా టైప్ అనేది. తర్వాత బుక్స్ డేట్ ఆఫ్ టేకెన్, ఎప్పుడు బుక్స్ తీసుకున్నాడో అంటే ఆ డేట్ టైప్ కావాలి. అది ఈ ఫీల్డ్స్ అంటే ఐడి, లైబ్రరీ ఐడి, బుక్ నేమ్స్, బుక్ డేట్ ఆఫ్ టేకెన్ ఫీల్డ్స్. ఈ 3 ఫీల్డ్స్ ఉంటే దాని యొక్క డేటా టైప్ ఉంది. ఇప్పుడు మనం ఎంటర్ చేసినట్లయితే చూడండి టేబుల్ క్రియేట్ అయింది. ఎస్ అంటే ఇప్పుడు చూడండి మనము ఏమేమి క్రియేట్ చేసాము, స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేశాను, అలానే లైబ్రరీ టేబుల్ని క్రియేట్ చేశాను. ఆ టేబుల్ ఎగ్జిస్ట్ అయిందో లేదో చూసుకోండి డేటాబేస్లో. డిఎస్సి డిస్క్రిప్షన్ కమాండ్ ఇది, అంటే డిస్క్రిప్షన్ ఏమంటున్నాము, LIBRARY లైబ్రరీ. చూడండి ఆ టేబుల్ కూడా ఎగ్జిస్ట్ అయిందో లేదా, ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకు దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తుంది. అంటే LID అని చెప్పి, బుక్ నేమ్స్ అని చెప్పి, బుక్ డేట్ ఆఫ్ జాయిన్ అని చెప్పి, డేట్ ఆఫ్ టేకెన్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. క్లియర్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. క్లియర్. మనం దేని ప్రకారం చేసాము, ఇది ఏ లాంగ్వేజ్ ఉపయోగించుకొని చేసాము, DDL డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని మనం ఏం చేసాము, ఆ డేటా లాంగ్వేజ్ ఉపయోగించుకొని టేబుల్స్ని క్రియేట్ చేస్తున్నాము. ఎందుకని, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఏమేమి వస్తాయి, క్రియేట్ వస్తుంది, క్రియేట్ కమాండ్, ఆల్టర్ కమాండ్, డ్రాప్ కమాండ్, ట్రంకేట్ కమాండ్ అండ్ వన్ మోర్ రీనేమ్ కమాండ్. ఈ 5 కమాండ్స్ అనేవి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఎందుకంటే టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటాము. అలానే టేబుల్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను క్రియేట్ కమాండ్ వాడుకున్నాను. క్లియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం టేబుల్లో ఏమైనా డేటా పెట్టామా, ఇన్సర్ట్ చేసామా, సపోజ్ చూడండి మనం టేబుల్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్, స్టూడెంట్ ఫీ, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్ అని మాత్రమే క్రియేట్ చేసాము. క్లియర్. అవునా. ఇక్కడ ఏం చేసాము, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అని చెప్పి ఆ ఫీల్డ్స్ స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేశాను, దాంట్లో ఫీల్డ్స్ని క్రియేట్ చేశాను. కానీ డేటా పెట్టానా, ఇంకా డేటాని ఇన్సర్ట్ చేయలేదు. మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయలేదు. కావాలంటే చూడండి నెక్స్ట్ కమాండ్ చూడండి, ఇక్కడ లైబ్రరీ టేబుల్ తీసుకున్నా, లైబ్రరీ టేబుల్ని క్రియేట్ చేశాను. అంటే టేబుల్ని క్రియేట్ చేశా కానీ ఆ టేబుల్ డేటా అనేది ఇంకా ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి మనం ఒకవేళ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి ఆల్రెడీ తెలుసు డేటా రిట్రైవల్ కమాండ్ అంటే ఏంది, ఇక్కడ చూడండి డేటా రిట్రైవల్ కమాండ్. ఈ డేటా రిట్రైవల్ కమాండ్ ఉపయోగించుకొని మనం డేటాబేస్లో డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని మనం డేటాబేస్లో డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్లో స్టోర్ అటువంటి డేటాని వ్యూ చేయాలనుకున్నట్లయితే మనం ఈ DRL డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని పర్ఫామ్ చేస్తాం. ఈ డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ కిందకు వచ్చే కమాండ్ ఏంటంటే సెలెక్ట్ కమాండ్. ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని మనం ఆ డేటా టేబుల్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వ్యూ చూడొచ్చు. అలా చూస్తాము. చూడండి సపోజ్ ఇప్పుడు చూడండి నేను స్టూడెంట్ టేబుల్లో ఎలాంటి డేటా స్టోర్ అయిందో చూడాలనుకుంటున్నా, అంటే ఎవరైనా డేటాని ఇన్సర్ట్ చేశారో లేదో చూసుకోవాలనుకుంటాను. చూడండి SELE సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUDEN స్టూడెంట్. ఇది డేటా రిట్రైవల్ కమాండ్ అండి. డేటా రిట్రైవల్ కమాండ్ అంటే చూడండి దీని గురించి డేటా రిట్రైవల్ కమాండ్ అంటారు దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాము. ఇక్కడ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుందాము. డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ కింద ఒకే ఒక కమాండ్ ఉంటుంది, అది సెలెక్ట్ కమాండ్. ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ టేబుల్స్లో ఈ స్టూడెంట్ టేబుల్లో కావచ్చు, లైబ్రరీ టేబుల్ కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా స్టోర్ చేస్తున్నారు అంటే ఎవరైనా రికార్డ్స్ని ఈ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేశారా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే ఈ యొక్క కమాండ్ ఉపయోగించుకొని ఆ టేబుల్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో మనం చూడొచ్చు.
సెలెక్ట్ అంటున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటున్నా. ఇక్కడ సెలెక్ట్ తర్వాత స్టార్ ఇస్తున్నాను. స్టార్ అంటే ఏంటంటే మనము ఈ టేబుల్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. స్టూడెంట్ టేబుల్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫీ, స్టూడెంట్ బ్రాంచ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్. ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 5 ఫీల్డ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ లైబ్రరీ ఐడి, లైబ్రరీ బుక్స్ నేమ్స్ అండ్ బుక్ డేట్ ఆఫ్ టేకెన్స్, ఇలాంటి ఇక్కడ బుక్స్ ఉన్నాయి. అంటే ఇలా 3 ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే మాకు టేబుల్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఫస్ట్ స్టూడెంట్ టేబుల్ 5 ఫీల్డ్స్ ఉన్నాయి. 5 ఫీల్డ్స్ని చూడడానికి ఉపయోగించుకోవడానికి స్టార్ వాడతాం. అంటే ఏంటి అంటే సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటున్నా. ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి మనకి అంత ఇన్ఫర్మేషన్ చూపించాలి, అన్ని ఫీల్డ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించాలి అనుకున్నట్లయితే స్టార్ వాడుకుంటున్నాం. అంటే సెలెక్ట్ కమాండ్ ఎందుకు? టు వ్యూ ద డీటెయిల్స్ ఆఫ్ ది టేబుల్ ఉన్న డీటెయిల్స్ని చూడడానికి వాడుతున్నాము. ఇక్కడ స్టార్ ఎందుకు వాడుతున్నాము అంటే ఆ ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడడానికి స్టార్ వాడుకుంటాము. లేదు నాకు అన్ని ఫీల్డ్స్లో ఇన్ఫర్మేషన్ వద్దు, స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి కామా స్టూడెంట్ నేమ్ అని చెప్పి ఫ్రమ్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అలా ఇచ్చినట్లయితే మనకేంది ఆ టేబుల్ ఉన్నటువంటి ఆ 2 ఫీల్డ్స్ని మాత్రమే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఆ టేబుల్ ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ని చూపిస్తుంది. చూడండి ఆ టేబుల్ ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? స్టూడెంట్ టేబుల్లో, ఈ స్టూడెంట్ టేబుల్లో ఎటువంటి రికార్డ్స్ లేవండి. అందుకే ఏం చెప్తుంది చూడండి, నో రోస్ సెలెక్టెడ్, ఎట్లాంటి రోస్ లేవని చూపిస్తుంది. ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఈ స్టూడెంట్ టేబుల్లో మనం డీటెయిల్స్ని అంటే రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఎన్ని కమాండ్స్ అయిపోయాయి? డిడిఎల్ అయిపోయింది, డిఎంఎల్ అయిపోయింది, సరే డిడిఎల్ అయిపోయింది, డిఆర్ఎల్ అయిపోయింది. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని క్రియేట్ కమాండ్ ఉపయోగించుకొని టేబుల్స్ని క్రియేట్ చేశాను. అలానే డిఆర్ఎల్ డేటా రిట్రైవ్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని ఆ టేబుల్లో ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని చెప్పి చూసాము. అంటే ఇది 2 కమాండ్స్ అయిపోయినట్టే. ఇప్పుడు 2 లాంగ్వేజ్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డిఎంఎల్ డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్. డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ కిందకి ఏమొస్తాయి? డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ కిందకి వచ్చేసరికి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. చూడండి డిఎంఎల్ ఈ డిడిఎంఎల్ లాంగ్వేజ్ కిందకి వచ్చేసరికి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. డిఎంఎల్ డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఈ కమాండ్స్ని ఉపయోగించుకొని ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించుకొని ఈ టేబుల్స్లో డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాము. అలానే అప్డేట్ కమాండ్ ఉపయోగించుకొని ఆ టేబుల్లో ఆల్రెడీ ఇన్సర్ట్ చేసినటువంటి డేటా యొక్క మాడిఫికేషన్స్ చేస్తాము. అలానే డిలీట్ ఉపయోగించుకొని ఈ డిలీట్ కమాండ్ ఉపయోగించుకొని ఆ టేబుల్లో స్టోర్ అయినటువంటి రికార్డుని మనం డిలీట్ చేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ డిఎంఎల్ డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ అంటాం. అంటే మెనిపులేషన్స్ పర్ఫామ్ చేస్తాము. క్లియర్? ఇప్పుడు డిడిఎల్ అంటే తెలిసిపోయింది, క్రియేట్ కమాండ్. అలానే డిఎంఎల్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ వాడతాం. అలా డిఆర్ఎల్ అంటే రిట్రైవల్ లాంగ్వేజ్. ఈ కమాండ్ ఉపయోగించుకొని సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని మనం స్టోర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, టేబుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ వ్యూ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ డిఎంఎల్లో వాడుకుంటున్నా, ఇన్సర్ట్ కమాండ్ వాడుతున్నా. ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించుకొని టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేస్తున్నాను. అలా ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ కమాండ్ అది. ఇన్సర్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకోండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ వచ్చేది స్టూడెంట్, STUDENT స్టూడెంట్. తర్వాత ఏం చేస్తున్నాను? స్టూడెంట్. తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను? స్టూడెంట్ టేబుల్లో డేటాను పెట్టాలనుకుంటున్నా. అండర్స్టాండ్, నేను పెట్టాలనుకుంటుంది డేటాని, అడ్రస్ని కాదు. చూడండి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్, స్టూడెంట్ ఫీ, డేట్ ఆఫ్ జాయిన్, ఇవన్నీ కూడా ఏంది ఆల్రెడీ మనము టేబుల్ క్రియేషన్ టైంలోనే ఇన్సర్ట్ చేసేసాం. చూడండి ఎలా వచ్చిందో. అవునా? ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఆ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఆ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎలా ఇన్సర్ట్ చేసుకుంటున్నామో చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అంటే మనం డేటాని స్టూడెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేయి. దేంట్లో? స్టూడెంట్. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్ ఇన్సర్ట్ చేయి. తర్వాత వాల్యూస్
వాల్యూస్ ఫస్ట్ స్టూడెంట్ ఐడి ఏంది నెంబర్ కాబట్టి మనం 1 ఇచ్చాను. నెక్స్ట్ కామా, తర్వాత నెక్స్ట్ ఏంది స్టూడెంట్ నేమ్ అంటే ఏం డేటా టైపు క్యారెక్టర్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇలా ఇచ్చుకోవాలి, సింగిల్ కొటేషన్ చేసుకోవాలి. నేమ్ వచ్చేసరికి రామా, ఓకే రామ్. నెక్స్ట్ కామా, నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది స్టూడెంట్ ఫీ. నెక్స్ట్ వచ్చి స్టూడెంట్ ఫీ ఏంది నెంబర్ కాబట్టి మనం ఏం ఇస్తున్నాము అంటే 4000 ఇస్తున్నాను. ఇక్కడ డాట్ 4000 ఇచ్చినా కూడా అది 4000 కానీ చూపిస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఏముంది స్టూడెంట్ బ్రాంచ్ వచ్చి వ్యార్క్యార్. స్టూడెంట్ బ్రాంచ్ కావచ్చు వ్యార్క్యార్ అయినా సింగిల్ కొటేషన్ ఇస్తాం. వ్యార్క్యార్ బ్రాంచ్ వచ్చేసరికి అతను సిఎస్సి బ్రాంచ్. నెక్స్ట్ కామా, లాస్ట్ వన్ వచ్చి స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్, ఎప్పుడు జాయిన్ అయ్యాడు అక్కడ డేటా టైప్ ఏంది డేట్, ఏ రోజు జాయిన్ అయ్యాడు అని చెప్పాలి. ఏ రోజు జాయిన్ అయ్యాడు ఆ డేట్ రాయాలి. అంటే ఫస్ట్ డేట్, మంత్ వచ్చేసరికి ఇది కూడా మనం సింగిల్ కొటేషన్ వస్తాం. డేట్ జూలై 2015 అని రాశాను. యాక్చువల్ ఇక్కడ కొటేషన్ మిస్ చేశాను, ఇక్కడ సింగిల్ కొటేషన్ క్లోజ్ చేయలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. చూడండి, 1 రో ఈజ్ క్రియేటెడ్ అంటే ఒక రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. సపోజ్ నేను ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, నేను ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సారీ, నేను టైప్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే మీకు అలవాటు అవుతుంది ప్రాక్టీస్. ఇన్సర్ట్ ఇంటూ ఏం చేయమంటాను, ఇన్సర్ట్ చేయమంటాను. ఏంటి ఇన్సర్ట్ ఇంటూ STUDEN స్టూడెంట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయమంటున్నా. ఏంటిది వాల్యూస్ని, కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్, ఐడి వచ్చి సెకండ్, తర్వాత ఏం రాయాలి నేమ్, స్టూడెంట్ నేమ్ వచ్చి రవి. ఇక క్యాపిటల్ అక్షరాలు పెట్టినా స్మాల్ అక్షరాలు పెట్టినా ఎలా అయినా ఒకటే, క్యాపిటల్ అయినా స్మాల్ అయినా. రవి ఏంది సింగిల్ కొటేషన్ పెట్టాలి మనం. సో క్లియర్, రవి సింగిల్ కొటేషన్, తర్వాత నెక్స్ట్ కామా, తర్వాత అమౌంట్ వచ్చేసరికి ఇతనికి 6000.00, తర్వాత కామా. నెక్స్ట్ ఏంది అతను ఏ గ్రూపు ఈసీ అనుకుందాం, త్రిబుల్ ఈ అనుకుంటే త్రిబుల్ ఈ, అది కూడా ఏంది సింగిల్ కొటేషన్ పెట్టాలి. ఎందుకు సింగిల్ కొటేషన్ పెట్టాలి మనము, తను దేనికి సంబంధించిన వాడు అంటే క్యారెక్టర్, వ్యార్క్యార్ పెట్టాం. క్యారెక్టర్కి ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్ డేటాని పాస్ చేసుకోవాలి. అలాంటి డేట్కి కూడా మనం సింగిల్ కొటేషన్ పాస్ చేసుకోవాలి. అతను ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే 01 ఆగస్ట్ AUG ఆగస్ట్ 15th, ఇతను కూడా 15th జాయిన్ అయ్యాడు. క్లియర్, ఇతను కూడా సింగిల్ కొటేషన్ చేసుకోవాలి. క్లియర్, అది ఇప్పుడు చూడండి సేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేయగానే మనకి 1 రో ఈజ్ క్రియేటెడ్ అని వస్తుంది. చూడండి 1 రో ఈజ్ క్రియేటెడ్. ఇప్పుడు అంటే స్టూడెంట్ టేబుల్లో మనకి ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ స్టోర్ అయ్యాయి, 2 రికార్డ్స్ స్టోర్ అయ్యాయి. ఫస్ట్ రికార్డ్ వచ్చి 1, తర్వాత రెండో రికార్డ్ వచ్చి సెకండ్, ఈ రికార్డ్ స్టోర్ అయ్యాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ చెప్పాను, ఈ DRL డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ కమాండ్ అంటే సెలెక్ట్ కమాండ్ ఉపయోగించి ఏం చేస్తాము, టేబుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో అంటే డేటా స్టోర్ అయిందా లేదా అంటే టేబుల్లో స్టోర్ అయినటువంటి డేటాని
వ్యూ చేయాలంటే చూడాలనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ సెలెక్ట్ కమాండ్ వాడే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ కమాండ్ ఏ విధంగా వాడతానో చూడండి. సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని నేను టేబుల్లో స్టోర్ అయినటువంటి డేటాని చూసుకుంటాను. సపోజ్ చూడండి, ఇప్పుడు సెలెక్ట్ SELE సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUDENT స్టూడెంట్. ఇప్పుడు చూడండి, ఎంటర్ చేయగానే ఆ టేబుల్లో ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో మొత్తం చూపిస్తుంది నాకు. చూడండి, చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అంటే ఏంది? డేటా రిట్రీవల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని ఆ స్టూడెంట్ టేబుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తాన్ని వ్యూ చేస్తున్నాను, అంటే చూస్తున్నాను. అంటే ఆ టేబుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ టేబుల్ యొక్క డేటా మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూడాలనుకున్నట్లయితే మనం సెలెక్ట్ కమాండ్, ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని టేబుల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనము వ్యూ చేయొచ్చు లేదా డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సరే, బాగానే ఉంది. నేను ఇప్పుడు అట్లా కాదు, స్టూడెంట్ టేబుల్ ఏమి ఉన్నాయి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫీ, స్టూడెంట్ బ్రాంచ్ అండ్ డేట్ ఆఫ్ జాయిన్, ఎప్పుడు జాయిన్ అయ్యి మొత్తం ఉంది. నాకు అలా కాదు, నాకు కావాల్సింది ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమే కావాలి. మిగతా ఇన్ఫర్మేషన్ నాకు స్టూడెంట్ ఫీ కానీ బ్రాంచ్ కానీ ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఓన్లీ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే ఏంది, ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే ఆ స్టూడెంట్ టేబుల్ ఉన్నటువంటి స్టార్ అంటే ఏంది, అన్ని ఫీల్డ్స్ అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫీ, స్టూడెంట్ బ్రాంచ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్, ఈ మొత్తం ఫీల్డ్స్ని మనం చూడాలనుకున్నట్లయితే స్టార్ వాడుకుంటాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ టేబుల్ ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ని మనం చూసుకోవచ్చు అని. అలా కాకుండా సెలెక్ట్ ఓన్ లిమిటెడ్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాను, లిమిటెడ్ ఫీల్డ్స్ మాత్రం నాకు కావాలి. అలా ఎలా చేస్తానో చూడండి. సెలెక్ట్ SELECT సెలెక్ట్ ఏమేం కావాలి? స్టూడెంట్ ఐడి కావాలి నాకు, స్టూడెంట్ ఐడి. అలానే ఏం కావాలి అంటే స్టూడెంట్ నేమ్ కావాలి. ఓకేనా? ఎక్కడి నుంచి కావాలి ఇవి? స్టూడెంట్ టేబుల్ నుంచి కావాలి. కాబట్టి ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి? ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ STUDENT అంటే స్టూడెంట్ టేబుల్ నుంచి నాకు ఓన్లీ SID S నేమ్ అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ మాత్రమే కావాలి. మొత్తం డేటా వద్దు. ఒకవేళ మొత్తం కావాలనుకుంటే స్టార్ వాడుకోవాలి. నాకు అలా కాదు, స్టూడెంట్ ఐడి నేమ్ మాత్రమే కావాలి. ఎక్కడి నుంచి? స్టూడెంట్ టేబుల్ నుంచి. అందుకే అది రాశాను. ఎంటర్. చూడండి ఏమొచ్చింది మనకి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్. అంటే మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఏం చేస్తున్నాను చూసారా? ఈ విధంగా టేబుల్లో స్టూడెంట్ టేబుల్ ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్లోని కొన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే ఇలాగా, అన్ని ఫీల్డ్స్ కావాలంటే ఇలాగా, అన్ని ఫీల్డ్స్ కావాలంటే స్టార్ వాడతాం, కొన్ని ఫీల్డ్స్ కావాలంటే ఇలాగా. నాకు అలా కాదు, ఇప్పుడు స్టూడెంట్ ఐడి కావాలి, స్టూడెంట్ బ్రాంచ్ కావాలి, డేట్ ఆఫ్ జాయిన్ కావాలి. చూడండి అది ఎలా వస్తుందో చూడండి. ఏం చేస్తాను నేను ఇప్పుడు? సెలెక్ట్ ఏమేం కావాలి నాకు? స్టూడెంట్, ఫస్ట్ ఏం కావాలి? బ్రాంచ్ కావాలి. మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఏది వస్తే అది మనకి ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ తీసుకుంటే ఆ టేబుల్లోంచి ఆ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. నేను కావాలనుకున్నది అంటే ఫస్ట్ స్టూడెంట్ బ్రాంచ్ కావాలి. స్టూడెంట్స్ బ్రాంచ్ BRANCH స్టూడెంట్ బ్రాంచ్ కామా, ఇంకా ఏం ఫీల్డ్ కావాలి? ఇంకా ఏది కావాలి నాకు? నేమ్ కావాలంటే నేమ్, నీ ఇష్టం. నేమ్ S నేమ్. ఇంకా ఏం కావాలి? జాయిన్ SDOJ జాయిన్ ఫ్రమ్ STUDENT స్టూడెంట్ టేబుల్. చెప్పాను ఆల్రెడీ, స్టూడెంట్ టేబుల్ నుంచి నాకు ఈ ఫీల్డ్స్ కావాలి. చూడండి ఎలా వచ్చిందో. సేమ్ ఎలా తీసుకున్నాము, ఇలా వచ్చింది. బ్రాంచ్ అడిగితే బ్రాంచ్ వచ్చింది, తర్వాత నేమ్ అడిగితే నేమ్ వచ్చింది, తర్వాత ఈ విధంగా. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి ఆల్రెడీ సెలెక్ట్ కమాండ్ ఎందుకు వాడుతున్నారో మీకు అర్థమైపోయి ఉండాలి. సెలెక్ట్ కమాండ్ ఎందుకు వాడతామంటే ఆల్రెడీ స్టోర్ అయినటువంటి సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని టేబుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్, టేబుల్లో ఎలాంటి డేటా ఉందో వాటిని చూడడానికి మనం ఈ సెలెక్ట్ కమాండ్ వాడుకుంటాం. అందుకే రిట్రైవ్ కమాండ్ అంటే రిట్రైవ్ కమాండ్ రిట్రైవ్ లాంగ్వేజ్ అంటారు. ఈ సెలెక్ట్ కమాండ్ని రిట్రైవ్ కమాండ్ అంటారు. ఈ రిట్రైవ్ కమాండ్ ఉపయోగించుకొని మనం టేబుల్లో
స్టోర్ అయినటువంటి డేటాని యూజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానే అంటే టేబుల్ కావాలన్నా లేదా సింగిల్ ఫీల్డ్ కావాలన్నా ఎంటైర్ ఫీల్డ్స్ కావాలన్నా మనం చూసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు చూడండి ఏం చేశాను, ఫస్ట్ కమాండ్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్ టేబుల్ అంటే మొత్తం ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అలానే సెకండ్ దాంట్లో సెలెక్ట్ ఎస్ఐడి నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ అంటున్నా, ఆ టేబుల్ ఉన్నటువంటి మీరు ఎస్ఐడి కానీ ఎస్ నేమ్ మాత్రమే కావాలనుకుంటున్నా, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలానే నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ ఎస్ బ్రాంచ్ ఎస్ నేమ్ ఎస్ డిఓజీ అంటున్నా, అది ఎక్కడి నుంచి అంటున్నా. సపోజ్ ఇప్పుడు నాకు మొత్తం కావాలనుకున్నట్టు చూడండి ఎలా వస్తుందో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఇప్పుడు చూడండి మొత్తం వస్తాయి, చూడండి సేమ్. చూడండి ఈ విధంగా మనము టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఈ విధంగా టేబుల్ని ఇన్సర్ట్ చేసుకుంటాము. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత టేబుల్ డీటెయిల్స్ని మనం చూడాలనుకుంటే ఈ విధంగా చూస్తాము. క్లియర్? ఇంతవరకు మీకు ఏం డౌట్స్ లేవు కాండి. ఒకటి, టేబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. టేబుల్ డేటాబేస్లో టేబుల్ ఆబ్జెక్ట్ లేకుండా మనం ఏమీ చేయలేము, అసలు ఎట్లాంటి డేటా స్టోర్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మనకి టేబుల్ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. టేబుల్ ఆబ్జెక్ట్ లేకుండా మనం ఏం చేయలేము. సో కాబట్టి మనం టేబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలంటే ఉపయోగించుకోవాల్సిన కమాండ్ ఏంటి అంటే క్రియేట్ కమాండ్ ఉపయోగించుకొని మనం టేబుల్ని క్రియేట్ చేసుకుంటాం. చూడండి ఏం క్రియేట్ చేసుకుంటున్నాము, ఆబ్జెక్ట్స్ అంటే ఏమిటి, ఒక డేటాబేస్కి చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏమేంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, టేబుల్స్, వ్యూస్, ఇండెక్స్, క్లస్టర్స్ ఉంటాయి. మనకు కావాల్సింది క్రియేట్ చేస్తున్నాం. ఏం క్రియేట్ చేస్తున్నాం, టేబుల్ ఆబ్జెక్ట్. క్రియేట్ టేబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి టేబుల్ అని రాశాను. తర్వాత టేబుల్ యొక్క నేమ్ రాస్తున్నాను. తర్వాత టేబుల్ యొక్క స్ట్రక్చర్ రాస్తున్నాను. ఏం ఫీల్డ్స్ కావాలి, ఆ ఫీల్డ్ నేము, దాని యొక్క డేటా టైపు. క్లియర్? ఆ విధంగా డేటా టైప్ రాసుకున్నాం. ఆ విధంగా రాసుకుని ఎంటర్ చేసినట్లయితే మనకు కావాల్సిన టేబుల్ క్రియేట్ అయిపోతుంది. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేసుకుంటాము, ఆ టేబుల్లోని డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాము. ఏ కమాండ్ ఉపయోగించుకొని అంటే డేటా మెనిపులేషన్ కమాండ్ ఉపయోగించుకొని క్రియేట్ చేసుకుంటాము. ఆ డేటా మెనిపులేషన్ కమాండ్ ఏంది, ఇన్సర్ట్ కమాండ్ వాడుతున్నాం. ఇన్సర్ట్ కమాండ్ అంటే ఏంది, టేబుల్ డేటాని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాము. ఓకేనా? సో చూడండి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్, ఈ విధంగా టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అంటే ఏ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము, స్టూడెంట్ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఏం చెప్తున్నాను, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్. తర్వాత వాల్యూస్, ఈ వాల్యూస్ని ఈ యొక్క స్టూడెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేయని చెప్పి రాసుకుంటున్నాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే క్యారెక్టర్కి, క్యార్కి, డేట్కి ఖచ్చితంగా సింగిల్ కొటేషన్స్లోనే మనం రాయాలి. లేకపోతే మనకి ఎమ్మటే మిస్టేక్, కొటేషన్ మిస్టేక్ అని చూడండి, ఎమ్మటే మనకి ఎర్రర్ వస్తుంది. చూసారుగా ఈ కొటేషన్ చూడండి, కొటేట్ స్టార్టింగ్ నాట్ ప్రాపర్లీ టర్మినేటెడ్ అంటున్నాం. ఇక్కడ మనం ఏం చేసాము చూడండి, డేట్కి మిస్ చేసాము, అందుకే మనకి ఈ మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము, కరెక్ట్గా ప్రాపర్గా కొటేషన్స్ క్లియర్ చేసాం కాబట్టి మనకి రో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను, ఆ టేబుల్స్ని వాడుకున్నాను. తర్వాత సెలెక్ట్ కమాండ్. క్లియర్? ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్ టేబుల్ని క్రియేట్ చేసి ఆ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేశాను. అదేవిధంగా ఇన్సర్ట్ చేసిన డేటాని చూసుకున్నాను. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సెషన్లో మీకు ఈ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసే విధానం అంటే ఇప్పుడు ఒక మెథడ్ ఇచ్చా. యాక్చువల్గా టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి 2 ways వాడుకుంటారు. అదేంది అనేది వాటి గురించి రేపు చెప్తాను. ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలి, మిగతా కమాండ్స్ కూడా మనము నెక్స్ట్ సెషన్లో తెలుసుకుంటాము. సో దీన్ని ఎగ్జిట్ చేయాలంటే చూడండి, ఎగ్జిట్. క్లియర్? వన్స్ అగైన్ నేను మళ్ళీ కూడా SQL కమాండ్ చూపిస్తాను. చూడండి, ఓపెన్ అయింది. CON ఫస్ట్ కనెక్షన్ అంటే మనం SQLతో కనెక్ట్ అవుతున్నాం, SQL డేటాబేస్తో కనెక్ట్ అవుతున్నాం, SQL డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. తర్వాత యూజర్ నేమ్ SYSTEM, యూజర్ నేమ్ యాక్చువల్గా యూజర్ నేమ్ టైగర్, పాస్వర్డ్ టైగర్ పెట్టాను నేను. చూడండి ఇక్కడ యాక్చువల్గా
లాగిన్ డినైడ్ అంటే ఇక్కడ నేను తప్పు కొట్టాను పాస్వర్డ్, అందుకే నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ కూడా లాగిన్ చేసుకోవాలి. ఎలా చేస్తాను ఇప్పుడు చూడండి. CONN ఇందాక ఏం చేసాం, కనెక్షన్ కొట్టి ఎంటర్ కొట్టగానే యూజర్ నేమ్, తర్వాత ఎంటర్ కొట్టగానే పాస్వర్డ్ వస్తుంది, తర్వాత ఆ రెండు కరెక్ట్ అయితే మన కనెక్షన్ కరెక్టెడ్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఒకేసారి రెండు పాస్ చేస్తాను. కనెక్షన్ SYSTM సిస్టమ్, యూజర్ నేమ్ అది, పాస్వర్డ్ TIGR టైగర్. చూడండి కనెక్ట్ అయింది. అంటే SQL కమాండ్ అనేది డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతుందని, ఈ విధంగా డేటాబేస్తో కనెక్ట్ అయ్యాం మనం. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. సింపుల్ లాస్ట్ వన్ SCLECT సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUDENT స్టూడెంట్. సో అదే లైబ్రరీ చూసినట్లయితే లైబ్రరీలో ఏం లేదు కాబట్టి లైబ్రరీ చూడండి, నో రోస్ సెలెక్టెడ్ అంటే లైబ్రరీలో ఎటువంటి డేటా ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి అది మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ప్రీవియస్ సెషన్లో మనం నెక్స్ట్ సెషన్లో మనకు కావాల్సినటువంటి మిగతా కమాండ్స్, డ్రాప్ కమాండ్స్ అండ్ అలానే డిలీట్ కమాండ్స్, DML కమాండ్స్, డిలీట్ కమాండ్, అప్డేట్ కమాండ్, అలానే DDL కమాండ్స్ వచ్చి డ్రాప్ కమాండ్, ట్రంకేట్ కమాండ్, రీనేమ్ కమాండ్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ సెషన్లో. ఓకే బాయ్.